హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జియో క్రియేషన్స్. ఈరోజు అయితే నేను శనగపప్పు ములగాకు కర్రీ చేస్తున్నాను. దీనికి ముందుగా శనగపప్పుని 1 అవర్ నానబెట్టి ఉడికించుకోవాలి. ఆషాఢ మాసంలో కంపల్సరీ తినాలని చెప్పి మా అమ్మగారు చెప్తూ ఉంటారు. మా అమ్మగారు అయితే చాలా బాగా చేస్తారు, కందిపప్పులో కూడా చేస్తుంది. నాకు ఇలా శనగపప్పు కొబ్బరి వేయడం అంటే నాకు ఇష్టం, అందుకని చెప్పి మా అమ్మగారిని ఎలా చేయాలో కనుక్కొని చేశాను. ఇలా ములగాకులో ఉప్పు పసుపు వేసుకుని బాగా నలుపుకోవాలి. దీనివల్ల దాంట్లో చిరుచేదు అనేది తగ్గిపోతుంది. ఇలాగా నలిపి కొద్దిసేపు పక్కన ఉంచుకున్నాక బాండీలో కొంచెం మనం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇంగువ, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. నేను ఆ 2 మర్చిపోయాను. ఇలా వేసుకున్నాక స్పైసెస్ కారాలు ఎక్కువ ఎవరు కావాలనుకున్నా దాన్ని బట్టి వేసుకోవచ్చు. దీంట్లో కొబ్బరి అవి వేస్తాం కాబట్టి చక్కగా స్వీట్నెస్గా మనం స్నాక్లా కూడా తినచ్చు. ములగాకులో చాలా విటమిన్స్ ఉంటాయి. ములగాకు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుందిట. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆషాఢ మాసంలో ఈ కూర ఎందుకు తినాలంటారంటే సీజనల్ చేంజ్ అవుతుంది కదా, వర్షాలు పడి ఎండాకాలం నుంచి వర్షాకాలం మన అరుగుదల శక్తి అది తగ్గుతుంది కాబట్టి ఈ ఫుడ్ తినడం వల్ల ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుందని చెప్పి అలాగా తినాలి అని చెప్తూ ఉంటారట. ఇంకా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలని కూడా అంటారు. నేను ఆల్రెడీ గోరింటాకు వీడియో కూడా పెట్టాను షార్ట్స్లో, చూడండి. చూసి మీరందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ములగాకు పసిరివాసన పోయాక కొబ్బరి తురుము కూడా వేసుకుని అది కూడా కొంచెం వేగిపోయాక కొంచెం సాల్ట్ వేసి దాని తర్వాత ఈ ఉడికించిన శనగపప్పుని నీళ్ళు వడపోసేసుకుని వేసేసుకుని కాసేపు రోస్ట్ చేసుకుని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అన్నంలోకి బాగుంటుంది, మామూలుగా 4 ఆ టైంకి స్నాక్స్లా కూడా బాగుంటుంది. పిల్లలు మా పిల్లలైతే నాకు వద్దు అని అన్నారు. టేస్ట్ చూసాక చాలా బాగుందన్నారు. ఇంకా కావాలంటే తినేవాళ్ళు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. మా వారు తినరని చెప్పి నేను వెల్లుల్లి వేయలేదు. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్కి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.